రీసెంట్గా క్రియేటివ్ డిస్ట్రక్షన్ అనే పదం చాలా పాపులర్ అయింది. 2025 ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ కూడా ఇదే కాన్సెప్ట్కి వచ్చింది. యాక్చువల్లీ ఇన్నోవేషన్, ముఖ్యంగా పాత తరం ఇన్నోవేషన్స్ పోయి దాన్ని రీప్లేస్ చేస్తూ కొత్త తరం ఇన్నోవేషన్స్ వచ్చి ఎకనమిక్ గ్రోత్కి ఎలా దారితీస్తుంది అనే దాని మీద రీసెర్చ్ చేసినందుకు ఇయర్ ఎకనమిక్స్ నోబెల్ ప్రైజ్ వచ్చింది. మనకు తెలుసు శివ తాండవం. శివుడు తాండవం చేసేటప్పుడు ఒక చేతిలో డమరుకం, మరొక చేతిలో నిప్పు ఉంటుందన్నమాట. దీనిలో మనం చూస్తే కనుక ఒక చేతిలో సృష్టి, మరో చేతిలో వినాశనం. ఒకవైపు సృష్టిస్తూనే మరోవైపు వినాశనం జరుగుతూ ఉంటుంది. అంటే ఏంటి, రెండు సైమల్టేనియస్గా జరుగుతుంటాయి. అక్కడే మనం క్రియేటివ్ డిస్ట్రక్షన్ అనే కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి. మనం చూస్తే పాత రోజుల్లో కీప్యాడ్ ఫోన్స్ ఉండేవి, నోకియా. ఇప్పుడు అవి ఎక్కడైనా కనిపిస్తున్నాయా? అవన్నీ పోయి కంప్లీట్గా స్మార్ట్ ఫోన్ వచ్చింది. యాపిల్ అయితే అసలు మనకి ఎక్కడ కీప్యాడ్ కనిపించదు, ఒక స్విచ్ బటన్ కూడా కనిపించదు. అంతటి స్మార్ట్ ఫోన్స్ మనకు వచ్చేసాయి అన్నమాట. పాత రోజుల్లో టెలిగ్రామ్, టెలిగ్రాఫ్ అవన్నీ ఇప్పుడు లేనే లేవు. అంటే ఏదైతే మనం సృష్టిస్తామో దాన్ని మనమే కొత్త సృష్టితో నాశనం చేసేస్తూ ఉంటాం అనమాట. సృష్టిలో ఏది పర్మనెంట్ కాదు, అందుకని బెటర్ అడ్వాన్స్డ్ వర్షన్స్ వస్తాయని అర్థం అనమాట.